హాయ్ అండి. ఈ కార్తీక మాసంలో మనం ఉల్లిపాయ, అలానే అల్లం, వెల్లుల్లి వేయం కదండీ! అవి ఏయకోకుండా గూడా చాలా టేస్ట్ తోటైతే నేను గోరుచిక్కుళ్ళు కర్రీ చేశానండి. ఎలా చేసుకోవాలో గూడా చూపిస్తాను చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో అయిపోద్ది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, అలానే కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసేసుకుని వీటిని లైట్‌గా ఫ్రైలా చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసేసుకుని, అలానే కొంచెం టమాటాలు మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని ఒక నిమిషం పాటు ఉడికించేసుకుంటే చాలండి. ఇలా కలిపేసేసుకుని అలానే కొంచెం కరివేపాకు కూడా, ఉల్లిపాయి, అలానే అల్లం, వెల్లుల్లి ఇవేమీ ఏయకోకుండా గూడా గోరుచిక్కుళ్ళు కర్రీని ఈ ప్రాసెస్‌లో ఇలా చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. ఇలా టమాటాలు మగ్గిన తర్వాతనే గోరుచిక్కుళ్ళను గూడా వేసేసుకుని, ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసేసి ఉడికించేసుకోవాలండి. ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టేసి ఈ గోరుచిక్కుళ్ళు కర్రీ అంటే ఇష్టం ఉండదు కదండీ! కానీ ఈ ప్రాసెస్‌లో ఇలా గనక చేస్తే ఈ కర్రీ రైస్‌లోనికైనా అలానే చపాతీల్లోనికి కూడా చాలా బావుంటుంది. చూడండి ఇంకా ఇప్పుడు మూత తీసేసుకుని ఒక 2 స్పూన్ల వరకు కారం, అలానే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసేసి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించేసుకుంటే చాలండి. ఒక నిమిషం తర్వాత అయితే ఈ కర్రీలోనికైతే పాలు యాడ్ చేసుకోవాలండి. పచ్చి పాలండి. నేనైతే ఒక గిద్ద వరకు ఇలా పాలనైతే యాడ్ చేసుకుంటున్నాను. పాలు పోసి చేయడం వల్ల కర్రీ గ్రేవీ వస్తుంది. అలానే చాలా బావుంటుందండి. ఈ రైస్‌లోనికి కాకోకుండా చపాతీలోనికి, పూరీల్లోనికి కూడా చాలా బావుంటుందండి. ఇలా పాలు యాడ్ చేసిన వెంటనే కలిపేసేయొద్దండి. ఒక 2 నిమిషాల పాటు అలానే ఉడికించేసుకుంటే చాలండి. నేను ఒక పక్క కర్రీ చేస్తూనే పిల్లలకి స్కూల్ టైం అవుతుందని చెప్పేసి ఇంకా దోసలైతే వేస్తున్నానండి. దోసల్లోకైతే టమాటా చట్నీ కూడా చేశానండి. దోసల్లోకి టమాటా చట్నీ చాలా బావుంటుంది కదండీ! ఒక 2 నిమిషాల తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలండి. కొంచెం ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత గ్రేవీ అనేది సరిపోయిద్దండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చాలా ఈజీగా అయిపోయేటువంటి గోరుచిక్కుళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. అలానే వీడియో గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.